అద్భుతమైన సాక్ష్యాన్ని అనర్గళంగా ప్రకటించాడు. మన జీవితంలో బహుశా నీకు కర్ర లేకపోవచ్చు, ఈట లేకపోవచ్చు, కానీ దేవుడు సాక్ష్యాన్ని మాత్రం దేవుడు నీకు ఇచ్చాడు. ఆయన కలుసుకున్న అనుభవం నీకు ఒకటి ఉంది. ఈరోజు నువ్వు బ్రతికున్నావంటే ఆయన చేసిన కార్యం అనేది ఒకటి నీ జీవితంలో ఉంది. అపోస్తకరం 1:8 ఒక మాట రాస్తుంది. ఎందుకొరకు దేవుడు మనల్ని పలానా ప్రాంతంలో పెట్టాడు? మీరు యెరూషలేము నందు, యూదయ, సమరయ, భూదిగంతం వరకు మీరు నా కొరకు సాక్షులై ఉందురు. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నందురు. పరిశుద్ధాత్మ దేవుని ద్వారా నింపబడితే నీకేముంటుంది? శక్తి ఉంటుంది. ఈ శక్తి నేనేం చేస్తుంది? సాక్షిగా ఉంచుతుంది. ఈ కార్యం నా జీవితంలో జరిగిందండి. ఐ యామ్ ద విట్నెస్ టు దిస్. అవునండి, అద్భుతం జరిగిందని ప్రూఫ్ ఏంటి అంటే నేనే అయ్యా సాక్షిని. దేవుడు సజీవుడని ప్రూఫ్ ఏంటంటే నేనే అయ్యా సాక్షిని. దేవుడు స్వస్థపరిచి యెహోవా అని ప్రూఫ్ ఏంటంటే ఐ యామ్ ద విట్నెస్. కోర్టు రూమ్లో తీసుకొచ్చి వెంటనే అన్నారు, ఈ దేవుడు సజీవుడని దానికి ప్రూఫ్ ఏంటి? సాక్షులను పంపిస్తారా అంటే, కోర్టులో కేసు రుజువు అవ్వాలంటే ఏం కావాలండి? సాక్షులు పంపిస్తారు. కోర్టు కేసు డైల్యూట్ చేయాలంటే ఎవరిని లేపేస్తారు? సాక్షులు లేపేస్తారు. కేసు స్ట్రాంగ్ అవ్వాలంటే సాక్షులు స్ట్రాంగ్ అవ్వాలి. ఈ దేవుడు సజీవుడు, ఈ దేవుడు మృతులను సజీవులుగా చేయువాడు, ఈయన సమర్థుడు, కల్వరిశిలలో మృత్యుంజని తిరిగి లేచాడు, మరణ భూస్థాపన పునరుద్ధానములు అన్ని వాస్తవము, చరిత్రలు మార్చారు, జీవితాలు కడుతున్నాడు. వీటన్నిటికీ ప్రూఫ్ ఏంటయ్యా? నీ సాక్షుల్ని పంపించు. ఈయన చేయి పైకి అంటున్నాడు, ఐ యామ్ ద విట్నెస్.